ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని రోడ్స్ని డెవలప్ చేస్తున్నారు. అందులో చిప్పాడ పొలిపల్లి రోడ్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసా ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. మనందరికి తెలిసిందే కదా, మన విశాఖపట్నంలోని మన విశాఖపట్నాన్ని ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేయడానికి దాదాపుగా 15 రోడ్లను అయితే అప్రూవ్ చేశారు. ఇందులో 7 రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇందులో ఒక ముఖ్యమైన రోడ్డు మన సొంట్యం నుంచి అడేవరం రోడ్డు. ఈ రోడ్డు వరకు జరిగింది. మీకు నేను ఆల్రెడీ చూపించాను, మీరు వీడియో చూడాలని కూడా చూడొచ్చు, పక్కన కనిపిస్తుంది. సో ఇది కాకుండా ఇంకొక రోడ్డు కూడా మనకి కన్స్ట్రక్షన్ చేస్తా అన్నారు. మీకు నేను అది VMRDA మ్యాప్ ఉంది కదా, 2041 మ్యాప్, ఆ మ్యాప్లో చూపిస్తాను. అండ్ అలాగే ప్రస్తుతం ఈ రోడ్ ఎలా వెళ్తుంది అనేది మన నార్మల్ మ్యాప్లో చూపిస్తాను. ఆ రోడ్డే మన పొలిపల్లి చిప్పాడ రోడ్డు. సో ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేస్తారు, ప్రస్తుతం ఈ రోడ్ స్టార్ట్ అయింది లేదా, అండ్ అలాగే మనకి ఎక్కడి నుంచి ఎలా కనెక్ట్ అవుతుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. మరి మ్యాప్లోకి వెళ్దామా? ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండబోతుందో తెలుసుకోవడానికి చలో మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన చిప్పాడ నుంచి పొలిపల్లి వరకు కన్స్ట్రక్ట్ చేయబోయే చిప్పాడ పొలిపల్లి రోడ్డు. VMRDA మ్యాప్లోని మనకి క్లియర్గా ఈ రోడ్ మ్యాప్ను కూడా మనం చూద్దాం. చూసిన తర్వాత మనం ఈ విశాఖపట్నం డెవలప్ చేయబోతున్న 15 రోడ్ల గురించి తెలుసుకుని అండ్ అలానే మిగిలిన రోడ్లు కూడా ఏవేంటో చూద్దాం. సో మరి చూద్దామా VMRDA మ్యాప్లో? ఫ్రెండ్స్, మనం VMRDA మ్యాప్లో చూస్తున్నాం. ఇప్పుడు ఇది VMRDA మ్యాప్ 2041 అనమాట. సో మనకి 2041లో మ్యాక్సిమం ఈ రూట్ ఎలా ఉండిపోతుంది. ఈ రోడ్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తా అన్నారు. అప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇదిగోండి, ఇది పొలిపల్లి అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఈ రోడ్ స్టార్ట్ అయ్యి ఇది మొత్తం 18 మీటర్ రోడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇదిగోండి, ఈ ప్లేస్ నుంచి నేషనల్ 6 నుంచి రోడ్ స్టార్ట్ అయ్యి ఇలా మనకైతే ఈ రోడ్డు వెళ్తుంది. అక్కడ నుంచి మనం అలా ముందుకు వచ్చామనుకోండి, మనకి ఇక్కడ అమనం ఉంది కదా, అమనం దగ్గరలోని ఈ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. సో అక్కడ మళ్ళీ మనకి 24 మీటర్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ 24 మీటర్ నుంచి మనం అటు నుంచి వచ్చినప్పుడు రైట్ తీసుకొని మనం మళ్ళీ వచ్చి ఇంకొక 24 మీటర్ రోడ్లో ఎంటర్ అవుతాం. అది రాజపులోవా మన చిప్పాడ రోడ్డు. సో చూసుకోవచ్చు, మనకు చాలా క్లియర్ కనబడుతుంది. ఆ రోడ్ కూడా 24 మీటర్ అయితే ఉంటుంది. సో అలా మనం అయితే చిప్పాడ వరకు వస్తాం. మరి ఈ రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో, లేకపోతే మీకు నేను మన గూగుల్ మ్యాప్లో చూపించే కదా అలా ఉంటుందో అనేది మనం క్లియర్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకోగలుగుతాం. సో వన్స్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత మీకైతే ఇంకా క్లియర్గా అక్కడ రోడ్ ఎలా వస్తుందో కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే VMRDA మ్యాప్లో ఈ విధంగా ఈ రూట్ అయితే ఉంది. మీకు క్లియర్గా ఈ రూట్ని చూపించాలనుకున్నాను VMRDA మ్యాప్లో. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్లోకి అయితే మనం వెళ్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే VMRDA మ్యాప్లో చాలా క్లియర్ చూపించాను ఈ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనేది. సో అది కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ ఈ విధంగా వేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్గా మనకి పొలిపల్లి నుంచి చిప్పాడ అన్నారు కాబట్టి చిప్పాడ నుంచి పొలిపల్లి వరకు మాత్రం రోడ్ వేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు కంప్లీట్ విజువల్స్ చూపిస్తాను. అక్కడ మనకి ఎలా ఉంది ప్రస్తుతం వే అనేది, అండ్ వే ఉందా లేదా, అసలు ప్రస్తుతం ఎలా ట్రావెల్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు అక్కడి నుంచి అనేది మనం క్లియర్గా చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం అయితే మిగిలిన రోడ్ కూడా చూద్దాం. మిగిలిన రోడ్లు ఏంటంటే ఫస్ట్ది మన చిప్పాడ పొలిపల్లి, రెండోది శివశక్తి నగర్ నుంచి హరితనగర్, అండ్ మూడోది మన పరదేశపాలెం కదా, పరదేశపాలెం నుంచి గంభీరం, అండ్ నాలుగోది వచ్చేసి మన అడేవరం నుంచి సొంటేన్ జంక్షన్. ఈ రోడ్డు మ్యాప్ ఆల్రెడీ మీకు చూపించాను, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది, ఆ వర్క్ కూడా నేను మీకు చూపించాను. 4 లేన్ డెవలప్ చేయబోతున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వీడియో చూడకపోతే చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో తర్వాత తగరపల్స్ నుంచి మొలకొద్దు వరకు చేస్తున్నారు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే పెనుగడ నుంచి వేపకొండ కూడా ఉంది. అండ్ అలానే వేపకొండ జుత్తాడ ఇది స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయింది, బట్ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి. అండ్ తర్వాత వల్లెంక నుంచి కుమ్మరపాలెం, అండ్ ఇంకొక రోడ్డు వచ్చేసి బోయపాలెం నుంచి కాపులప్పాడ, అండ్ తర్వాత గండిగొండ నుంచి చింతలపాలెం, ఇంకొకటి మోపాడు నుంచి మన సవర్వేలు వరకు ఉంటుంది. అది కూడా ఎయిర్పోర్ట్ రోడ్ కనెక్టింగ్ రోడ్ అనమాట. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మన ఐనాడ్ జంక్షన్ నుంచి మన విజయనగరం వరకు ఇంకొక రోడ్డు ఉంటుంది. అది మన అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా విజయనగరంకి, ఆ రోడ్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. సో ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది సవర్వేల్ రోడ్డు, అండ్ ఇది వచ్చేసి మన విజయనగరం రోడ్ అనమాట. అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేస్తుంది. అండ్ తర్వాత మనం ఫైనల్ రోడ్ చూసుకున్నట్లయితే గంభీరం పరదేశపాలెం రోడ్ కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా 15 రోడ్లు. ఇందులో 7 రోడ్స్ అయితే అప్రూవ్ అయ్యాయి. అప్రూవ్ అయిన రోడ్స్లో మీకు ఆల్రెడీ సొంట్యం, తర్వాత ఇప్పుడు పొలిపల్లి రోడ్ని చూపించబోతున్నాను. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మీకు మ్యాప్లోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 15 రోడ్ గురించి, ఎక్కడెక్కడ ఉండబోతుంది అనేది.
సో ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్ళబోతున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే పొలిపల్లి ఊర్లో ఉన్నాం. మీరు చూసుకోవచ్చు, బోర్డు అయితే మీకు చాలా క్లియర్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లోని ఈ లెఫ్ట్ సైడ్లోనే ఊరైతే ఉంటుంది. రైట్ సైడ్లో మనం చూస్తున్నట్లయితే నేషనల్ హైవే 16 అయితే ఉంది. అండ్ ఈ నేషనల్ హైవే 16కి అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ వెళ్ళడం నేషనల్ 16లోని. అండ్ కంప్లీట్గా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది 10 లేన్ అనమాట. 4 లేన్ సర్వీస్ రోడ్లోని అండ్ 6 లేన్ వచ్చేసి ఈ హైవేలోని. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే పొలిపల్లి ఊరు. అండ్ అలా మనకి ఆ ముందున కొండ ఉంది కదా, ఆ కొండకి అవతల పక్క చిప్పాడు ఊరు ఉంటుంది. ఆ చిప్పాడు నుంచి ఈ పొలిపల్లి వరకు రోడ్ని అయితే వేయబోతున్నారు. అది మన విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదా, VMRDA. సో ఈ VMRDA వాళ్ళు 7 రోడ్స్ని అప్రూవ్ చేశారు. ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి, సో అందులో ఈ రోడ్ కూడా ఉందన్నారు. ప్రస్తుతం నాకైతే కన్స్ట్రక్షన్ కనిపించలేదు. సో కన్స్ట్రక్షన్ ఎక్కడైనా జరిగితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, అది నేను కవర్ చేస్తాను. సో అక్కడ మనం చూస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది, చూస్తారా, ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. అదే మన భోగాపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ వీడియోస్ కూడా నేను చాలానే చేశాను, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతున్నది. అప్కమింగ్ వీడియోలో కూడా మీకు కన్స్ట్రక్షన్ ఎంతో జరిగినది క్లియర్గా చూపిస్తాను. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి. చూసారుగా ఎయిర్పోర్ట్ని. ఇప్పుడు మనమైతే ఈ చిప్పాడ పొలిపల్లి రోడ్ని అయితే చూద్దాం. ప్రస్తుతం మనకైతే పచ్చని పంట పొలాలతో చాలా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. వన్స్ రోడ్ అయిందంటే ఈ పంట పొలాల మధ్యలోంచి రోడ్ అయితే వెళ్తుంది. అండ్ మనకి అటువైపు భీమిలీ ఉంది కదా, భీమిలీకి ఈ నేషనల్ 16కి కనెక్షన్ ఉంటుంది. ఇంకా మన చిప్పాడు ఉంది కదా, చిప్పాడు దగ్గరలోంచి మన బీచ్ కారిడార్ ఉంది కదా, భీమిలీ భోగాపురం బీచ్ కారిడార్, అది కూడా అటు సైడ్ నుంచి వెళ్తుంది. కాబట్టి ఆ రోడ్కి ఈ రోడ్కి కనెక్షన్ ఉంటుంది. ఈ రోడ్స్ అని ఎందుకు డెవలప్ చేస్తున్నారంటే మనకి ఫ్యూచర్లో మొత్తం ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఈ రోడ్స్ని ముందుగానే ప్లాన్ చేసి డెవలప్ చేస్తున్నారు. వన్స్ కన్స్ట్రక్షన్ జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మొత్తం మనకి మళ్ళీ రోడ్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతాం. సో ముందుగానే ప్లాన్ చేస్తే సో ఇక్కడ మనకి ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి మనకి ఈ రోడ్స్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఎలాంటి రోడ్డు కనిపించట్లేదు వర్క్ జరుగుతున్నట్టు. కానీ ఫ్యూచర్లో ఇక్కడ రోడ్డు అయితే వస్తుంది. కానీ ఎక్కడ రోడ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీకు మ్యాప్లో చూపించాను, ఆ విధంగా ఉండొచ్చు. లేదా మీకు నేను VMRDA మ్యాప్లో చూపించే కదా, ఆ విధంగా కూడా ఉండొచ్చు. ఎలా ఉంటుందనేది వన్స్ మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. మన అడవివరం సొంటియం రోడ్ అయితే ఆల్రెడీ ఉన్న రోడ్నే 4 లేన్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్ మ్యాప్ మనకు ఈజీగా అర్థం అవుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి రోడ్ లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కొత్తగా రోడ్డు వేయాలి కాబట్టి ఈ రోడ్ మనం ఖచ్చితంగా చెప్పలేం. అక్కడ లోకల్ పీపుల్ని కూడా నేను అడిగాను, మనకి చిప్పాడు నుంచి మన పొలిపల్లి వరకు ఏమైనా రోడ్డు ఉందని చెప్పేసి. వాళ్ళైతే రోడ్డు ఉంది, చిన్న రోడ్డు ఉంటుంది, కానీ కార్లు వెళ్ళవు, ఓన్లీ బైకులు వెళ్తాయి. అది కూడా వర్షం పడితే వెళ్ళవని చెప్పారు. సో దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతం అలాంటి రోడ్ లేదు. సో కొత్తగా రోడ్ అయితే వేయాలి. ఒకవేళ ఉన్నా కూడా చాలా చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్నే వైడెన్ చేస్తారు. ఆ రోడ్లో మనం ట్రావెల్ చేయడం చాలా చాలా కష్టం అని చెప్పారు. సో మరి మన పొలిపల్లిలో ఎవరున్నా, అలానే చిప్పాడులో ఎవరున్నా అసలు రోడ్డు ఉందా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయండి. సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది అప్పుడు ఇక్కడ రోడ్డు ఉందా లేదా అనేది. సో మనమైతే అలా టువర్డ్స్ చిప్పాడు వైపు వెళ్తున్నాం. అలా వెళ్తున్నప్పుడు మనకి బ్యూటిఫుల్ బీచ్ అయితే కనబడుతుంది. అలానే ద బ్యూటిఫుల్ గోసాని రివర్ కూడా మనకి సముద్రంలో కలుస్తున్న విజువల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలానే అక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక ఊరు కనిపిస్తుంది కదా, అదే చిప్పాడ. సో చిప్పాడికి మన పొనిపల్లి నుంచి రోడ్ అయితే వేస్తున్నారు. ఒకవేళ ఆ రోడ్ కనెక్షన్ అయిందంటే మనకి మన విశాఖపట్నం ఉంది కదా, మన విశాఖపట్నం నుంచి వచ్చే వైజాగ్ భీమిలీ బీచ్ కారిడార్కి, భీమిలీ భోగాపురం బీచ్ కారిడార్కి ఈ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. మనందరికీ తెలిసిందే కదా, నేషనల్ 16 నుంచి బీచ్ రోడ్కి, అంటే భీమిలీ బీచ్ రోడ్ ఉంది కదా, భీమిలీ నుంచి మన విశాఖపట్నం వరకు ఆ బీచ్ రోడ్కి మధ్యలో దాదాపుగా 7 కనెక్టింగ్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఆ కనెక్టింగ్ రోడ్స్ అన్ని కూడా నేను ఒక వీడియోలో చేసి చూపించాను. మీరు కనుక వీడియో చూడాలంటే చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ వీడియో ఎలా ఉంటుంది అనేది. సో చాలా క్లియర్గా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సేమ్ అలాంటి రోడ్ని ఇక్కడ కూడా డెవలప్ చేస్తారు. ఈ రోడ్స్ అన్ని ఎలా ఉపయోగపడతాయంటే నేషనల్ హైవే 16లో ఉండే ట్రాఫిక్ని కాస్త ఇటు డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉపయోగపడతాయి. మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలనుకుంటే విశాఖపల్లి స్కూల్ ఉంది కదా, అక్కడ మనకి రోడ్ అయితే ఉంటుంది, అది కూడా సింగిల్ రోడ్ ఉండేది, దాన్ని 4 లేన్ డెవలప్ చేశారు. సో అలాంటి రోడ్డే మన ఎండా రోడ్ కూడా ఉంది. సో అలాంటి రోడ్లన్నీ కూడా మనకి ఈ నేషనల్ 16 నుంచి బీచ్ రోడ్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉపయోగపడతాయి. అండ్ అలానే మనకి నేషనల్ హైవే 16లో ట్రాఫిక్ ఉందంటే అటు బీచ్ రోడ్ నుంచి వెళ్ళడానికి ఇంకా ఈజీగా ఆ రోడ్ ఉపయోగపడుతుంది.
ఈ రోడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ట్రాఫిక్ని తగ్గించడం కోసమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే వన్స్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా ఇటువైపు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. అలానే చాలా వరకు డెవలప్మెంట్స్ కూడా అవుతాయి, హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాయి, ఇంకా అక్కడ ల్యాండ్ రేట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ పెరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ అప్పుడు ఆ టైంలో ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా ఈ రోడ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకవేళ రోడ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయకపోతే ఆ రోడ్లో ట్రాఫిక్ పెరిగి మనం చేరుకోవాల్సిన గమ్యానికి లేట్గా చేరుకుంటాం, లేదా మనం వెళ్ళాల్సిన సమయం కన్నా ముందే బయలుదేరాల్సి వస్తుంది. సో మరి చూద్దాం ఈ రోడ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది, అండ్ అలాగే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఈ రోడ్ ఎలా ఉంటుందో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫైనలీ మనం వెనక్కి కూడా వస్తాం పొలిపల్లి వరకు. మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో పొలిపల్లి ఊరైతే ఉంది, అండ్ ఆ ముందర మనం చూస్తున్నట్లయితే నేషనల్ సెక్షన్లో వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ రూట్లో మనం చూస్తున్నట్లయితే ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంది, కానీ వన్స్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిందంటే నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ ఉంటుంది హైవేలో. అలానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ల్యాండ్ రేట్స్ కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఆ ల్యాండ్ రేట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వన్స్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. మీరు ముందే ఇన్వెస్ట్ చేస్తే ఆ పెరిగిన మనీ మీకు ప్రాఫిట్ అవుతుంది. సో చూస్తారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది పొలిపల్లి ఊరు. సో ఫైనల్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వస్తాం. సో ఆ ముందు మనకి కనిపించేది చిప్పాడ కొండ, అండ్ ఆ వెనకాతలే చిప్పాడ ఊరైతే ఉంటుంది. సో ఫైనల్లీ మీకైతే మన చిప్పాడ పొలిపల్లి రోడ్డు గురించి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో ఎలా అనిపించినది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ ఇంకా మీకు ఈ రోడ్ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే ఆ రోడ్ని నెక్స్ట్ టైం కవర్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అని కూడా యాడ్ చేస్తాను. మనమైతే చూస్తున్నది నేషనల్ 16. చూసారా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో, మెల్లగా వెళ్తున్నట్టు ఉన్నాయి, కానీ అదే కార్లు అయితే నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో వెళ్తాయి. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన విశాఖపట్నానికి డెవలప్ అవబోతున్న 15 రోడ్లలోని ఇంకొక రోడ్ని మీకైతే చూపించాను. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. వన్స్ స్టార్ట్ అయిందంటే చూసుకోవచ్చు మంచి గ్రీనరీలో మధ్యలోంచి రోడ్ అయితే వెళ్తుంది. మరి ఈ రోడ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి వన్స్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత. అండ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా కూడా ఖచ్చితంగా నేనైతే మీకు చెప్తాను ఎలా జరుగుతుంది వర్క్ అనేది. మరి మన పొలిపల్లిలో కానీ చిప్పాడలో కానీ మన సబ్స్క్రైబ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ రోడ్ కూడా స్టార్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకైతే నేను కంప్లీట్గా ఆ వర్క్ ఎలా జరుగుతుందని కూడా చూపిస్తాను. సో ఇంకా నేనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఛానల్కి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.